ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య ఉన్న ఉద్రిక్తత. అసలు ఈ మూడు దేశాల మధ్య సమస్యలు ఎలా మొదలయ్యాయి, ఎవరు మొదట ప్రారంభించారు, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదట ఈ మూడు దేశాలు ఎవరు, ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం రండి. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక దేశం. ఇజ్రాయిల్ అదే ప్రాంతంలో ఉన్న మరో దేశం. అమెరికా ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇజ్రాయిల్ మరియు అమెరికా మంచి మిత్ర దేశాలు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 1979కి ముందు ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య పెద్ద సమస్యలు లేవు. అప్పట్లో ఇరాన్ ఒక రాజు పాలనలో ఉండేది మరియు అమెరికాతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. 1979లో ఇరాన్లో ఒక పెద్ద మార్పు జరిగింది. అక్కడ ప్రజలు రాజును తొలగించి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వం అమెరికా మరియు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా మారింది. అక్కడి నుంచే సమస్యలు మొదలయ్యాయి. తర్వాత ఇరాన్ హమాస్, హెజ్బొల్లా అనే గ్రూప్స్కి సపోర్ట్ చేసింది. ఆ గ్రూపులు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందుకే ఇజ్రాయిల్ ఇరాన్ను శత్రువుగా చూసింది. మరొకటి అణు ఆయుధాలు సమస్య. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అమెరికా మరియు ఇజ్రాయిల్ ప్రకారం ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని ఆరోపించారు. కానీ ఇరాన్ మాత్రం అది శాంతి కోసం మాత్రమే అని చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ మిత్ర దేశాలు. ఇరాన్ వారికి వ్యతిరేకంగా ఉంది. ప్రధాన కారణాలు రాజకీయ విభేదాలు, మిడిల్ ఈస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మరియు అణు ఆయుధాల సమస్య. ఇలాంటి ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలను సులభంగా తెలుసుకోవాలంటే ట్రెండింగ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.